నమస్తే. మనకు ఉసిరికాయతో ఈజీగా చేసుకునేది ఇది వాటర్లో వేసుకునే ఉసిరికాయలు ఎలా చేయాలో చెప్తాను. అంటే ఇవి మనకు పచ్చడిలాగా కారం అది ఎక్కువ పట్టదు, ఆయిల్ కానీ కారం కానీ ఉండదు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఉసిరికాయలు ఇలా ఒక 5-6 గంటలు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ప్రతి ఉసిరికాయకి 2 లేదా 3 ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసుకునే ఉప్పు కారం కూడా తొందరగా ఉసిరికాయకి పడుతుంది. అలాగే ఉసిరికాయ కూడా తొందరగా ఊరుతుంది. ఇలా అన్నీ కూడా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం ముందైతే ఏ సీసా అయితే ఆ సీసా వాటర్ మార్చుకొని మళ్ళీ మంచినీళ్ళు వేసుకోవాలి. ఈ నీటిలో ఈ ఘాటు పెట్టిన ఉసిరికాయలన్నీ కూడా వేసుకోవాలి. గాజు సీసా అయితే మంచిదండి, లేదా జాడీ అయినా కూడా మంచిదే. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి ఒక 1/2 కేజీ ఉసిరికాయలు. కొంచెం వాటర్ ఎక్కువైంది కాబట్టి వాటర్ తీసేసి మళ్ళీ వేద్దాం. కొంచెం వాటర్ తీసేద్దాం. ఇందులో కొంచెం కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసాను. చిటికెడంత పసుపు, సరిపడా ఉప్పు, మనకు సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇందులో కారం కూడా వేసానండి, అది రికార్డ్ అవ్వలేదు. ఇందులో కారం కూడా ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నాను అంతే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, వాటిని అడుగు నుండి బాగా కలుపుకోవాలి. అలాగే మనం 2 డేస్ తర్వాత ఎవ్రీడే కలుపుకోవాలండి. మనం ఇప్పుడు ఇంకా వాటర్ ఎక్కువ ఉంది కదా, ఇంకొంచెం ఉసిరికాయలు కూడా ఇలాగే ఘాటు పెట్టి వేసుకోవచ్చు. మనకి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం రోజు కూడా ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి. వారం రోజులు అయ్యేసరికి మీకు ఉసిరికాయలు రెడీ అవుతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి.